27వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రజతోత్సవ సభను విజయవంతం చేయాలని భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన ఓల్డ్ బోయిన్పల్లి నాయకులు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు చలో వరంగల్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుండి బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా, హస్మత్ పేట్ మెయిన్ రోడ్ పెద్ద మజీద్ నుండి స్టార్ పాయింట్ మీదుగా ఆంజయ్య నగర్ కమ్యూనిటీ హాల్ మీదుగా కట్టమైసమ్మ నుండి బోయిన చెరువు మీదుగా సెయింట్ పాల్ స్కూల్ మీదుగా అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఏజాజ్ భాయ్, డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ భాయ్, జనరల్ సెక్రటరీ హరినాథ్, సీనియర్ నాయకులు కర్రే చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఇంకా పేరున కదిరుపై మా పోచన్న, సీనన్న, అంతయ్య కుల సంఘాలు పెద్ద వాళ్ళందరూ కూడా మొత్తం రావడం జరిగింది. ఈ సభను మనం అనుకున్న దానికన్నా 100 రెట్లు అందరూ కూడా ఫోన్లు చేసి అన్నా మేము వస్తాం సభకు, మాకు ఏమైనా బస్సులు ఏర్పాటు చేయండి, బండ్లు ఏర్పాటు చేయమని కాలనీలకెళ్ళి బస్సులకెళ్ళి ఫోన్లు వస్తున్నాయి. దాంట్లో బాగానే ఈరోజు మళ్ళొకసారి రేపు ఉంది కాబట్టి ర్యాలీ తీద్దామని అన్ని ఈ ప్రాంతం అంతా కూడా బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారి ఒక సభకు రేపు దేశమంతా ఎదురు చూస్తుంది. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఏమైతే రాష్ట్రంలో ఒక సంచలనంగా, ఎందుకంటే 25 సంవత్సరాలు మా పార్టీ ఒక యంగ్ పార్టీ, ఎందుకంటే 20 సంవత్సరాలు ఒక యువకులు లెక్క ఉన్న పార్టీ, దానికి ఇంకా ఉరువు తొలగిస్తూ రేపు కొన్ని 10 లక్షలు అనుకుంటున్నాం కానీ దాదాపు ఒక 50 లక్షల దాకా వస్తారు కూడా అంచనా చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, ఎక్కడ చూసినా కానీ రేపటి సభ గురించి టీవీలకు కానీ సభకు రానికి కానీ అందరూ కూడా అతకపోయే పరిస్థితి ఉంది. అలాగే మా బోయినపల్లి నుంచి మా కుకుట్పల్లి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఇక్కడ 1000 మంది కూడా రేపు బయలుదేరడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ బస్సులు, కార్లు కూడా మాట్లాడడం, ఇంకా అందరూ కూడా అన్న మాకు కూడా కావాలని ఫోన్లలో అడుగుతూ ఉన్నారు. ఎంతైనా ఏర్పాటు చేసి అందరూ కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. డివిజన్లో పార్టీ నాయకుల మధ్య కొంచెం సఖ్యత లోపించినట్టు నిన్న కొంతమంది ర్యాలీ చేసినారు, ఈరోజు చేశారు. దానిపైన అది నేనేంటంటే నా సిరిసిల్ల మెరుట్ లేకుండా నేను నిన్న మధ్యాహ్నం వచ్చింది. నేను అనుకోకుండా అది నేను లేను కాబట్టి అది ప్రోగ్రాము ఇదైతే, లేకుంటే ముందు ఉంటుంటుంది. పార్టీ అంతా ఒకటి కానీ పార్టీలో సఖ్యత ఏముంటుంది, పార్టీ అధిష్టానం ఉంటుంది. మా ఎమ్మెల్యే గారు మేము ఉన్నాం, అంతా పార్టీ అనేది అంతా కూడా లైన్లో ఉంటుంది. అది ఇబ్బంది ఉంటుంది. చేసిన పార్టీ గురించి చేస్తాం కానీ అది ఇబ్బంది లేదు. జెండావిష్కరణ చేస్తారా? రేపు జెండావిష్కరణ ఇక్కడ నుంచే చేసి ఇక్కడ నుంచే మేము బయలుదేరాం. 10 వరకు బయలుదేరదాం అనుకుంటాం. మార్నింగ్ ఎంతమంది? దాదాపు ఒక 1000 మంది అనుకుంటున్నాం. దానికి బస్సులు, కార్లు ఏర్పాట్లు చేస్తున్నాం. అందరం వాళ్ళకి భోజనాలు కూడా అన్ని ఏర్పాటు చేసి తీసుకెళ్తున్నాం. మీరే చెప్తారు, మీడియా సోదరులు కానీ ఇంటెలిజెన్స్ కానీ ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది రేపు కేసీఆర్ గారి సందేశంతో రాష్ట్రం ఒక చిత్రంగా మారిపోతుంది. రాష్ట్రంలో అంతా కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే అస్తవ్యస్త రాజకీయాల మధ్యలో ఏం జరుగుతుంది కూడా తెలుసు కాబట్టి తప్పకుండా రేపటి సభ తర్వాత చాలా మార్పులు జరుగుతాయి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.